ఉమ్మడి మెదక్ జిల్లాలో 12,703 కొత్త కార్డులు మంజూరయ్యాయి. అయితే కార్డు కోసం అప్లై చేసిన వారు తమ కార్డు వచ్చిందో లేదో ఇంటి నుంచే ఇలా తెలుసుకోవచ్చు. EPDS.telangana.government.in రేషన్ కార్డ్ సెర్చ్ FSC అప్లికేషన్ సెర్చ్ పై నొక్కాలి. మీ జిల్లా, మీ సేవా నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ సేవలో ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు అనేటువంటివి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం మరో హామీని నెరవేర్చనున్నట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. వరంగల్ వర్ధన్నపేటలో బావపై ప్రేమతో భర్త బాలాజీని చంపేందుకు కాంతి ప్లాన్ వేసింది. ఈ నెల 8న మద్యం తాగేందుకు వెళ్తున్న భర్తకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఇచ్చింది. తాగాగా గొంతులో నొప్పిగా ఉంది అంటూ బాలాజీ పడిపోగా అక్కడే వదిలేసి బావ ఇంటికి వెళ్ళింది కాంతి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఇందిరా శక్తి సభలో మాట్లాడారు. ఇల్లు, రేషన్ కార్డు ఏదైనా మహిళల పేరు మీద ఇస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే పనులు, ఆర్టీసీ బస్సులతో పాటు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను దసరా నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2017లో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజాగా దీని పనులను మంత్రి పరిశీలించారు. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో మరో సంస్థకు బాధ్యతలు అప్పగించామన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి చెప్పారు.